సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇక్కడ ఈరోజు ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి వార్త వైరల్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది సార్ బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? యాక్చువల్గా ఏంటంటే మనం ఇవాళ 2025లో ఉన్నాం. మనం టెక్నాలజీ పరంగా అన్నిట్లో కూడా మనం ముందుకెళ్తున్నాం. మన సొసైటీని ఓన్ చేసుకుంటున్నాం. మనం రోజు రోజుకి అప్డేట్ అవుతున్నాం. మనలో చైతన్యం పెరుగుతుంది, ఎడ్యుకేటెడ్స్ పెరుగుతున్నారు. యాక్చువల్గా బెట్టింగ్ అంటే ఏంటి సార్? యాక్చువల్గా ఇది ఒకప్పుడు చెప్పాలంటే చదువు లేని వాళ్ళు, రూపాయి జనరేట్ చేయని వాళ్ళు, ఒక బొమ్మ బుర్సని, కాయ రాజా కాయ అని, ఈ చిన్న చెప్పాలంటే ఆ మాటలు కూడా గుర్తు రావట్లేదు, చిత్తుబొత్తని, ఇటువంటి కూడా ఏంటంటే బెట్టింగ్ అంటే రూపాయికి అంటే బ్లైండ్గా అంటే రూపాయి సంపాదించడం జనరేట్ చేయలేని వాళ్ళు ఇంతకుముందు దాన్ని ఉపయోగించేవాళ్ళు. కానీ ఇప్పుడు దురదృష్టకరం ఏంటంటే బెట్టింగ్ అనేది యాక్చువల్గా ఇప్పుడు చదివేని వాళ్ళు కాదు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు, మంచి చెడు తెలిసిన అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు, అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే ఈ ఈజీ మనీ వేటలో పడిపోయి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఈ బెట్టింగ్ యాప్స్ని వాడుతున్నారు. అవును, అంటే ముఖ్యంగా ఇందులో సెలబ్రిటీస్ అనే కొంతమంది రాజకీయ నాయకులు, శ్యామల గారు కానీ, బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ కానీ, అండ్ పరేషాన్ బాయ్ సిమ్రాన్, హర్ష సాయి, వీళ్ళందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ముఖ్యంగా ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? వీళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటారా, లేదంటే వీళ్ళు ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే మేము తెలియక చేసాం, తప్పు చేసాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? సెలబ్రిటీస్ కానీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. అంటే సొసైటీలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏంటి, అన్నిటి మీద వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ ఐడియా లేకుండా ఉండరు. ఖచ్చితంగా వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు తెలియక చేసాము, ఇది మనం క్షమించండి అంటే వాళ్ళు చేసింది చిన్న తప్పు కాదు కదా. చాలా మంది బలైపోయారు కదా, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆ పిల్లలతో సహా వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ చాలా మంది జీవితాలు పాడైపోయినాయి, చిన్నభిన్నం అయిపోయి కుటుంబం సహా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇన్ని జీవితాలు పాడైపోయాయి. అంటే ప్రాణాలు పోయిన తర్వాత నన్ను క్షమించండి, మాకు తెలియక చేశాము అనేది పొరపాటు, అలా చెప్పకూడదు. ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ లో వాళ్ళు ప్రమోట్ చేస్తే ఎక్కువ రూపాయలు డబ్బులు వస్తుంది. అవును, అంటే ఇన్ని డబ్బులు దేనికి ఇస్తున్నారు అనేది వాళ్ళకి చిన్న ఆలోచన లేదా? అంటే ఇది ఎంత మార్కెట్లో ఎంత ప్రభావం చూపుతుంది, సొసైటీని ఎంతవరకు ఇది లాక్. నేను కూడా సంపాదించాను ఈ గేమ్తో, మీరు కూడా సంపాదించాలి, దీనివల్ల బండి కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను అని చెప్పి యువతను అట్రాక్ట్ చేసినట్టు వాళ్ళ జీవితాలు పాడు చేశారు. ముఖ్యంగా అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు చెప్తే ఎక్కువ రీచ్ ఉంటుంది. అవునవును, వాళ్ళు చెప్తే నమ్ముతారు అనే వాళ్ళకి ఎక్కువ విషయం నమ్ముతారు అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి వీళ్ళ ద్వారా వాళ్ళు చెప్తారు, వీళ్ళ ద్వారా చెప్పిస్తారు. చెప్తే ఖచ్చితంగా ఏంటంటే మన ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే వాస్తవం ఎంతో తర్వాత ముందైతే చెప్పారు, ఇదేమో నిజమేమో అని చెప్పేసి దాన్ని చెడు విషయాలు పాజిటివ్గా తీసుకుంటాం, మంచి విషయాలు నెగిటివ్గా తీసుకుంటాం. ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం కూడా అదే. దీనివల్ల ఎక్కువ మంది ఇదయ్యారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఇక్కడ మన ఇండియన్ లాకి వస్తే కేసు వేరు, శిక్షలు వేరు. అవును, కేసు అందరి మీద ఉంటుంది. మరి తప్పు చేసిన వాళ్ళ మీద, ప్రతి వాళ్ళ మీద కేసులు ఉంటాయి ఖచ్చితంగా. అంటే ఇల్లీగల్ ఆస్పెక్ట్స్లో ఎవరైతే తెలుసో తెలియకో కంపల్సరీ వాళ్ళు ఇల్లీగల్ దాంట్లో వాళ్ళు ఇరుక్కున్న వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అర్హులే. కానీ ఈ కేసు శిక్ష వరకు పోదా విధంగా ఇది అంతవరకు గవర్నమెంట్ తీవ్రంగా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటుందా లేదనేది టైం విల్ బి డిసైడ్. అంటే తెలంగాణలో ఒక చట్టం కూడా ఉంది 2014లో, ఆన్లైన్ బెట్టింగ్, ఇది పీడీ యాక్ట్లో కూడా ఉంది. దాన్ని అమలు చేస్తే వీళ్ళ కఠినంగా శిక్ష పడే అవకాశం ఏమైనా ఉంటుందా? అమలు చేస్తే మాత్రం ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది. దాని ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది. పీడీ యాక్ట్ పెట్టిందే ఇటువంటి వాటి కోసం, అంటే క్షమించరాని నేరాల కోసం పీడీ యాక్ట్ అనేది వచ్చింది. ఇది దీన్ని నిజంగా కఠిన చర్యలు తీసుకుంటే గనక, శిక్షలు పడితే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఒక భయం ఉంటుంది. భయం ఉన్నప్పుడే కదా ఇది శిక్షిస్తుందని భయం ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కొంచెం దాని గురించి కొంచెం దూరంగా ఉంటారు. ఇప్పుడైనా చాలా మంది ప్రాణాలు కాపాడు. అంటే ఈ లింక్స్, ఈ యాప్స్ క్రియేట్ చేసే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చాలా మంది అంటున్నారు. అంటే ఇక్కడ వరకు ఎలా వస్తుంది అంటే వాళ్ళని కూడా పట్టుకొని శిక్షించే కొంచెం తగ్గుతుంది కదా ఈ క్రైమ్ అనేది అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? అంటే బెట్టింగ్ యాప్ అనేది ఇది యాక్చువల్గా చిన్నది కాదు, ఇది పెద్ద మాఫియా. బెట్టింగ్ యాప్ అనేది పెద్ద మాఫియా. అంటే టెక్నాలజీ పరంగా చేస్తున్న మాఫియా ఇది. యాక్చువల్గా దానికి నామ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉన్నాయి. ఒక యాప్ రావడానికంటే దాని లీగల్ ఆస్పెక్ట్స్, ఇల్లీగల్ ఆస్పెక్ట్స్, దాంతో క్రైమ్ అన్ని కూడా దాంట్లో వాళ్ళకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కానీ బెట్టింగ్ యాప్ అనేది కంప్లీట్ ఒక మాఫియా వ్యవస్థ. ఇదంతా ఈ టెక్నాలజీ మాఫియా వ్యవస్థ ఎన్ని బ్యాన్ చేసినా కానీ
అనే కొన్నిటికి పర్మిషన్స్ ఉన్న యాప్స్ కూడా ఉన్నాయి. వితౌట్ పర్మిషన్స్ లేనిది అంటే గవర్నమెంట్ కి టీడీఎస్ కట్టే యాప్స్ కూడా ఉన్నాయి. టీడీఎస్ కట్టే యాప్ కూడా ఉంది. అలాంటివి కాకుండా ఇలాంటివి అడ్డదారుగా వచ్చిన యాప్స్ కూడా ఉన్నాయి. వీటి వల్ల వీళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. దీని మీద ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అంటే ఈ ఫాలోవర్స్కి ఈ వీళ్ళు ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇలాంటి ఇక ముందు నమ్మొద్దని ఏమైనా మెసేజ్ ఏమైనా ఇస్తారా? అంటే ఫాలోవర్స్కి, ఆడియన్స్కి, అంటే ఎవరికి? యూత్ పిల్లలకి ఖచ్చితంగా ఇస్తాం కదా. అంటే బెట్టింగ్ యాప్స్ అనేది యాక్చువల్గా ఒక ఈజీ మనీ. ఇది బ్లైండ్ గేమ్ యాక్చువల్గా. ఇది బ్లైండ్ యాక్చువల్గా ఏంటంటే దీని వల్ల వీళ్ళకి వచ్చే ఉపయోగం ఏమి లేదు. అంటే వీళ్ళు అది అంతిమంగా వీళ్ళు కోల్పోయే, తాత్కాలికంగా ఎంతో కొంత కలిసి రావచ్చు, కొంచెం ఉత్తేజాన్ని ఇవ్వచ్చు, కానీ ఫైనల్ కంక్లూజన్ మాత్రం ఇది ఖచ్చితంగా విషాదమే. విషాదం కాకపోతే బెట్టింగ్ లో నిజంగా కోట్లు సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, కుటుంబంతో సహా చచ్చిపోయిన వాళ్ళు. క్రెడిట్ కార్డ్స్ అప్లై చేస్తున్నారు, చిన్న యాప్ లో లోన్ తీసుకుంటున్నారు, ఇవన్నీ డబ్బులు తీసుకొచ్చి బెట్టింగ్ మీద జనరేట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడైతే బెట్టింగ్స్ లో పోయినప్పుడు దీన్ని రొటేషన్ చేయలేక వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి వాళ్ళకి ఎగ్జిట్ అనేది లేక ఫైనల్గా ఏంటంటే ప్రాణాలు తీసుకుంటున్నారు. అంటే భయాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు పోతున్నాయి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.